శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దీన్ని ఓర్చుకోలేకే ప్రతిపక్షం అవాకులు చవాకులు పలుకుతున్నారన్నారు. మా ప్రభుత్వంలో అభివృద్ధి మంజూరైన పనులకి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పనులను చేసి ఆ పార్టీ రంగులు వేసుకుని మళ్లీ ప్రారంభించుకున్నట్లు ఆరోపించారు. ఆసుపత్రుల్లో ఆయన కట్టాడంట, ఏమి లేవు. మళ్ళీ పాపం ఈయన చేసిన 5 ఏళ్లలోనే ఒక ఏల్పూర్నే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు పాపం నియోజకవర్గంలో ఎన్ని కోట్లు తెచ్చిండాలంగా. అవునా? ఏల్పూర్ ఏం చిన్న గ్రామం కాదు, చాలా పెద్ద గ్రామము. అసలు ఏం సందులు ఉన్నాయి కూడా తెలుసా ఆయనకు? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఏల్పూర్కి అడగాలి కదా. ఆసుపత్రి ఏల్పూర్లో నేను శాంక్షన్ చేయించాను మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 14-19లో. టెండర్లు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక టెండర్లు వచ్చినాయి, అది కట్టినారు. చాలా చోట్ల మనం చేసిన కార్యక్రమాలు పనులు ఉండి అయిపోయి వాళ్ళ ప్రభుత్వం వస్తే ఓపెనింగ్లు చేసుకున్నాడు వాళ్ళ రంగులు వేసుకొని. అవునా? అట్లా తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చినది ఏముంది? అందుకే పాపం ఏల్పూర్ నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను ఆయనను పిలుచుకొని. నేనే, ఎందుకంటే మనం పిలిస్తే రావడం లేదు కదా. ఒక పూట నేను మొన్ననే మా వాళ్ళతో, ముఖ్యమైన వాళ్ళతో డిస్కస్ చేసిన, మనమే పోదాం పండి చక్రపాణి ఇంటికాడికి పోయి పిలుచుకొని వద్దాం, మనం కూడా తిప్పుకుందాము. అవునా? ఎట్లా మనం పిలిస్తే రావడంలా, మనమే గౌరవంగా పోయి పిలుచుదాము. నా బొచ్చు కూడా వీకలే ఉంటాడు. ఏమైనా ఉంటే కదా నీకు పైన పికనీకి. ఏం భాషలు ఇవి? ఏమంటే నా బొచ్చు కూడా వీకలేవని. బొచ్చు ఏమైనా పైన ఉంటే పీకుతారు. ఈ రోజు నేను పోలీస్ కటింగ్ లెక్క చేసుకున్నాను. ఆయన కూడా ఎన్ని ఎంటికలు కూడా నాకు ఇవ్వడం పీకనీకి అవకాశం ఉంది. నీకేముంది కాబట్టి పీకనీకి? ఆయన నెత్తి మీద ఎంటికలు ఎంచవచ్చు మనం. నా నెత్తి మీద ఎంటికలు ఎంచలేవు. అదే తేడా. నీ నెత్తి మీద ఎంటికలు మొలిచినట్టే నువ్వు చేసిన అభివృద్ధి, నా నెత్తి మీద ఉన్న ఎంటికలు చేసేది నేనే చేసిన అభివృద్ధి. ఎవరికో పుట్టే పిల్లలు